యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి అమ్మా 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. నేను యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు చదివేయండి, మొత్తం చదివేయండి. అలాగా మీరు కూడా చూడండి అందరూ ఈ లోపల. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వరకు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగింపుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చాలు, రైట్. ఇక్కడ మనం ఒక్కొక్క వచనాన్ని వీలైతే ఆలోచిద్దాం. రైట్. యోహాను సువార్త 1వ అధ్యాయం రావట్లేదా? సో యోహాను సువార్త 1వ అధ్యాయము రైట్ 1వ వచనం. సో 1వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని వాక్యం అని సంబోధిస్తున్నారు, అని పిలుస్తున్నారు. రచయిత యేసుక్రీస్తుని వాక్యం అని పిలుస్తున్నారు. వాక్యం అని ఎందుకని అన్నారు అనేది కిందటి వారం మీకు చెప్పాను. యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యానికి నిలువెత్తు రూపం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు ఎలా జీవించాలో చెప్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుని వాక్కు. ఏం చెప్తుంది దేవుని వాక్కు? తనకు నచ్చినట్టుగా ఎలా బ్రతకాలో, అలాగే తనకి ఇష్టం లేనట్టుగా ఎలా బ్రతకకూడదో చెప్తుంది. రైట్. ఆ వాక్యాన్ని అంతటినీ కూడా మీరు పలానా వ్యక్తిలో మీరు చూపించండి, పలానా మనిషిలో మీరు చూపించగలరా? కేవలం యేసుక్రీస్తులో మాత్రమే మనం చూడగలం. కనుక దేవుని యొక్క వాక్యం అంతా కూడా నెరవేర్చబడింది. పూర్తిగా నెరవేర్చబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తుని దేవుని వాక్యానికి నిదర్శనంగా చూపిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు దేవుని వాక్యానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే ఆయన్ని వాక్యము అని పిలుస్తున్నారు అనమాట. రైట్. ఇక్కడ వాక్యము అంటే యేసుక్రీస్తు ఆది యందు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. తర్వాత ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఇది మనం నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడే కాదు, దేవుడై ఉన్నాడు. అలా అని తండ్రి అయిన దేవుడై ఉన్నాడని కాదు, ఆయన దేవుడై ఉన్నాడు అంతే. రైట్. కాబట్టి ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను అని అన్నప్పుడు మనం మరి తండ్రి దేవుడు కదా, మరి యేసుక్రీస్తు దేవుడే అవడం ఏంటి అని మనం దాని విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తే నమ్మడమే. ఆయన దేవుడై ఉన్నాడు అంతే. ఎలా దేవుడైనా, ఎందుకు దేవుడైనా, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లేదనమాట. ఓకేనా? దేవుని వాక్యం చెప్పింది, దాన్ని మనం నమ్మటమే. కాబట్టి తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. రైట్. అయితే తండ్రి అందరికీ దేవుడై ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని వాక్యం అని పిలుస్తున్నారు. రైట్. యేసుక్రీస్తు ఆదిలో దేవుని దగ్గర ఉన్నారట. తర్వాత ఆయన దేవుడే ఉన్నాడట. నెక్స్ట్
ఆయన సమస్త సృష్టిలోనూ ఆయన పాలు పంచుకున్నాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. కనుక ఆదిలో ఎవరున్నారు అనంటే, ఆదిలో ఎవరున్నారు అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. రైట్. కనుక సృష్టి కార్యంలో ముగ్గురు ఉన్నారు. సృష్టి కార్యంలో ముగ్గురు ఉన్నారు. రైట్. అంటే తండ్రి ఈ సృష్టిని ఆదిలో సృష్టించినప్పుడు తండ్రితో పాటు కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన కూడా ఆ సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నాడని దేవుని వాక్కు సెలవిస్తుంది. నెక్స్ట్ 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ మనకి జీవం అనే మాట వస్తుంది. జీవం అంటే ఏంటంట? వెలుగు అని. రైట్. ఇంకొకటి ఇక్కడ ఏమన్నదంటే చీకటి అంటే ఏంటి? మరణం. అందుకే చెప్తున్నాను, మీకు చీకటి వెలుగు అనేది అర్థం కాకపోతే అసలు ఏంకి అర్థం అవ్వదు. ఇది మనకి యోహాను సువార్త అర్థం అవ్వదు అనమాట. సో జీవం, వెలుగు, చీకటి, మరణం. రైట్. జీవం, వెలుగు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. రైట్. చీకటి, మరణం ఎవరిలో ఉంది? లోకం, మనుషుల్లో ఉంది. ఇక్కడ మనుషుల్ని లోకము అని చెప్పబడింది అనమాట. కనుక యేసుక్రీస్తు లోకానికి ఏం తీసుకొచ్చాడు అంటే జీవాన్ని, వెలుగుని తన వెంట తీసుకొచ్చాడు. ఎటువంటి లోకానికి? చీకటిలోనూ మరణములో ఉన్న లోకానికి అన్నమాట. తర్వాత ఇక్కడ సడన్గా ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ముఖ్యోద్దేశం చెప్తున్నాడు. ఆదిలో దేవుని వద్ద దేవుడై ఉన్న సమస్త సృష్టికి కారణ సంభూతుడైన తండ్రి కార్యక్రమం, ఆ తండ్రి యొక్క సృష్టి కార్యంలో పాల్గొన్నవాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే తనలో ఉన్న జీవాన్ని, వెలుగుని ఈ లోకానికి పంచటానికి, చీకటిలో ఉన్న ఈ లోకానికి పంచటానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే మీకు ఈ మొదటి 18 వచనాలు దేనికంటే అసలు ఈ యోహాను సువార్త నేను ఎందుకు రాస్తున్నానో చెప్తున్నాడు ఆయన. మొత్తం ఇంట్రడక్షన్. దీన్ని మన పరిచయం వేరు, ఇది యోహాను సువార్తకి ఆయన రాసిన పరిచయం అనమాట. యోహాను గారు రాసిన పరిచయం 1 నుంచి 18 వరకు. అసలు నేను ఈ యోహాను సువార్త ఎందుకు రాస్తున్నానంటే అని చెప్తున్నాడు అనమాట. యేసు ఆదిలో నుండి ఉన్నవాడు, తండ్రి వద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. ఆయనలో జీవం ఉంది, వెలుగు ఉంది. ఆ జీవాన్ని, వెలుగుని తీసుకురావడానికే లోకానికి వచ్చాడు. ఈ చీకటి మరణములో ఉన్న లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. రైట్. చెప్తూ ఇక్కడ ఒక మనిషిని ప్రస్తావిస్తున్నాడు వెంటనే. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. రైట్. ఇక్కడ ఒక సాక్షిని నిలబెడుతున్నాడు. ఆయన పేరేంటండి? యోహాను. రైట్. సాక్షి యోహాన్. యోహాన్ని యేసుక్రీస్తుకి సాక్షిగా నిలబెడుతున్నాడు అనమాట. యేసే నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. ఎవరు యోహాను అంటే బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ. వద్దులేండి, అలా చదివితే టైం అయిపోద్ది, నేను చదివేస్తాను చూడండి. రైట్. ఇప్పుడు సో అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమించుటకు అతడు ఫోన్ కట్ చేసాను, పర్లేదు. అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చును నిజమైన రైట్ వచ్చాను అని అన్నాడు కదా. రైట్. వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? 15వ వచనం చూడండి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక
ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు నేను చెప్పినవాడు ఈయనేననియు ఎలుగెత్తి చెప్పాను. ఇది అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఈ జీవానికి, ఈ వెలుగుకి, జీవమును వెలుగై ఉన్న యేసుక్రీస్తుకి సాక్షి అంటారు. బాప్తిస్మిచ్చి యోహాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కనుక మీరు నమ్ముతున్న ఈ యోహానే చెప్పాడు ఈయనలో వెలుగుందని, జీవం ఉందని అని ఒకసారి ఆ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది అనమాట. రైట్. మరి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యాన్ని విని లోకం ఏమైనా, ముందుగా యూదులు ఏమైనా గ్రహించారా? యూదులు ఏమైనా యేసుని స్వీకరించారా లేదంటే తిరస్కరించారా అనంటే యూదులు స్వీకరించింది చాలా నామమాత్రం. 100 మందిలో ఒక్కరైతే 99 మంది ఏమన్నారు? అంగీకరించలేదు. యూదుల్లో 1,00,000 మంది ఉంటే మా అంటే ఎంతమంది నమ్ముంటారు? ఒక 100 మంది నమ్ముంటారు. మరి మిగతా 1,00,000 మంది నమ్మలేదు. కాబట్టి యేసు దేవుని కుమారుడని బాప్తిసమిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చిన యూదులు ఆయన్ని అంగీకరించలేదు, లోకం ఆయన్ని స్వీకరించలేదని చెప్తున్నారు. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. 9వ వచనంలో, అది 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయనలో జీవం ఉంది, వెలుగు ఉంది అనేది సత్యం. ఈ సత్యాన్ని సాక్ష్యం ఇచ్చడానికి బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు, చెప్పాడు. కానీ అందరూ అంగీకరించారు? చాలా కొద్ది మందే. మరి మిగతా వాళ్ళందరూ అంగీకరించలేదు. దీన్నే యోహాను ఏమంటున్నాడంటే, వెలిగించడానికి ఆయన వచ్చాడు కానీ వెలిగించబడ్డానికి చీకటి ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. ఆయన భాష మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వచ్చాడు దేవుని కుమారుడుగా, కానీ ఆయన అంగీకరించి స్వీకరించడానికి మనుషులకు మనసు లేదు అని అర్థం. మనుషులకు మనసు రావడం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు అని అంటాడు. దీన్ని ఆయన భాషలో ఏం చెప్తున్నాడంటే, వెలుగు వచ్చుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అంటాడు. ఆ భాష మనకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు, ముఖ్యంగా యూదులు యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అలాంటి సమయంలో మనుషులే అంగీకరించినప్పుడు, యూదులు ఎవరు, లోకం ఎవరు ఆయన్ని అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు ఎంతో కొంతమంది అంగీకరించారా లేదా? అంగీకరిస్తున్నారు. ఆ కొద్దిమంది అంగీకరించినందుకు దేవుడు వారికి ఇస్తున్న బహుమానం ఏంటంటే, లోకమంతా అంగీకరించినప్పుడు మీరు మాత్రం అంగీకరిస్తున్నారు కనుక మీ కొద్ది మందికి నేను ఇచ్చే వరం ఏంటంటే అని చెప్తున్నాడు అనమాట. 12వ వచనం, తన్ను అందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఆయన లోకంలో అందరి కోసం వచ్చాడు కానీ ఆయనను అందరూ అంగీకరించలేదు. కానీ కేవలం కొద్దిమంది మాత్రమే యేసు దేవుని కుమారుడని అంగీకరించారు. అలా అంగీకరించిన వారికి యేసు ప్రభు ఇస్తున్న అధికారం ఏంటంటే, మీరు మాత్రం నన్ను నమ్మారు కనుక, నమ్మిన ఈ కొద్ది మందికి నేను ఒక అధికారం ఇస్తున్నాను. ఏంటంటే దేవుని పిల్లలు, అంతే. నేను యేసుని దేవుని కుమారుడని క్రీస్తుని అంగీకరించాను, నేను నా హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించాను. రైట్. కాబట్టి అలా అంగీకరించినందుకు యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారం ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి. ఆ అధికారం విశ్వాసం ఉంచిన, అంగీకరించిన వ్యక్తిలో ఉంది, అంటే నాలో ఉంది. ఈ అధికారాన్ని సాతాను ఎప్పుడైనా ప్రశ్నిస్తాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవా? నువ్వు నిజంగా యేసుక్రీస్తు చేత రక్షించబడ్డావా అని మనల్ని ప్రశ్నిస్తుంటాడు. అలా ప్రశ్నించినప్పుడు ఈ వాక్యం రెఫరెన్స్ చదివి సాతానుకి చెప్పాలన్నమాట. ఇదిగో సాతానా, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను కనుక ఆయన దేవుని బిడ్డగా అయ్యే అవకాశం, అధికారం నాకు ఇచ్చాడు, ఆ అధికారం నాకు ఉంది అని మనం ఈ వాక్యం ద్వారా సాతానికి చెప్పాలి. దేవుని పిల్లలు అంటున్నారు. ఎలా పుట్టారు వీళ్ళు అంటే, దేవుని పిల్లలు అంటే ఎలా దేవుని పిల్లలు?
దానికి చెప్తున్నాడు అన్నమాట 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారట. దేవుని పిల్లలంటే దేవుని వలన పుట్టినవారు. అంటే లోకంలో పిల్లలు తల్లిదండ్రుల నుండి పుడితే ఈ పిల్లలు ఎలా పుడుతున్నారంటే ఆత్మలకు దేవుడు ఆ దేవుడి నుండి పుడుతున్నారు. దేహము శరీరము పుట్టేది శరీరము, అది శరీరం నుండి పుడుతుంది. ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్ద నుండి పుడుతుంది. కనుక ఇక్కడ ఆత్మ మరలా తిరిగి జన్మించి పుట్టడం వలన కొంతమంది పిల్లలు పుడుతున్నారు భూమి మీద. రైట్, ఇది ఒక కొత్త జనరేషన్ అన్నమాట. యేసుని అంగీకరించిన వాళ్ళు మరలా తిరిగి జన్మిస్తున్నారు. ఈ లోకంలో ఒక క్రొత్త మానవ ప్రపంచం, మానవాళి పుడుతుంది అనమాట. ఈ కొత్తగా పుట్టిన వారిని ఏమంటారంటే క్రైస్తవులు, దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు అని అంటారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనిషి పిల్లలు. రైట్, అంగీకరించిన వారు ఏమవుతున్నారు? దేవుని పిల్లలు. కనుక భూమి మీద ఉన్న వాళ్ళందరూ మానవులు, అంగీకరించిన వారందరూ క్రైస్తవులు. సో అంగీకరించిన వారు ఇక్కడ మనకి ఏమని రాసుకోవచ్చు అంటే యేసుని లోకము అంగీకరించలేదు అని చెప్తున్నాడు. మరి ఇది నిజమేనా? ఇప్పటికైనా మీరు చూడండి, మీ ఊర్లో ఒకసారి లెక్కేసుకోండి, యేసుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది, అంగీకరించిన వాళ్ళు ఎంతమందో చూసుకోండి. రైట్, అలా కదండి ఇదంతా క్రిస్టియన్ ప్యాటర్న్ మొత్తం అంతా అని అంటారేమో. రైట్, అందులో ఎంతమంది నిజంగా మారు మనసు పొందారు? ఎంతమంది హృదయంలో క్రీస్తుని అంగీకరించారు? ఏ ప్యాటర్న్ తీసుకోండి, ఏ ప్యాటర్న్ అయినా సరే, క్రిస్టియన్ ప్యాటర్న్ అయినా సరే తీసుకోండి, ఎంతమంది క్రీస్తుని తమ హృదయంలో అంగీకరించారు? సంఖ్యకు ఎక్కువ మంది ఉండొచ్చు చెప్పుకోవడానికి, కానీ నిజంగా అంగీకరించిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మరి ఎక్కువ మంది నమ్మరు, అంగీకరించరు. అది చెప్తున్నాడు, యేసుని లోకము అంగీకరించలేదు. రైట్, కేవలం దేవుని పిల్లలు మాత్రమే అంగీకరించారు. అంగీకరించిన వారికి అధికారం ఇవ్వబడుతుంది. అధికారం ఏంటి? అధికారం అంటే దేవుని పిల్లలు అనే అధికారం. ఈ భూమి మీద నేను దేవుని బిడ్డని అని ధైర్యంగా చెప్పుకోగలిగే హక్కు యేసును అంగీకరించిన వాడికి మాత్రమే ఉందన్నమాట. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ ధైర్యం, ఆ అవకాశం క్రైస్తవుడికే ఉంది. నెక్స్ట్ 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుమి. రైట్, ఇది అక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, వాక్యమై ఉన్న యేసు, దేవుడుగా ఉన్న యేసు, ఆదిలో తండ్రితో పాటు ఉన్న యేసు, సమస్త సృష్టిని జరిగించిన ఆ సృష్టి కార్యములో సృష్టికర్తగా ఉన్న యేసు, సృష్టి నిర్మాణకుడిగా ఉన్న యేసు మానవాళిని వెలిగించడానికి, జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు అని చెప్పాను కదా. దాన్ని కలుపుకోండి. అంటే 1, 2, 3, 4 దాన్ని కలపాలి 14. అంటే ఏం చేశారంటే ఆహాన్ గారు ఇలా మిక్స్ చేశారు మొత్తం. అంటే అక్కడో రెఫరెన్స్ ఇక్కడో రెఫరెన్స్ పెట్టేశారు, ఒక వరుసలో రాయలేదు. మీకు ఇక్కడ మీకు ఈ రెండు ఉన్నాయి కదండి, ఇది ఈ 2 పాయింట్స్ కాడ ఏం రాస్తారంటే 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 1, 2, 3 తర్వాత 14 పెట్టుకోండి. సో 14 అక్కడికి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత యోహాను గురించి ఎక్కడ ఉంది? ఎన్నో వచనం నుంచి ఉంది యోహాను గురించి? 6వ వచనం, తర్వాత 7వ వచనం, 8వ వచనం, తర్వాత కిందకి వెళ్తే 15వ వచనం ఉంది అతని గురించి. ఇది కొంచెం ఇక్కడే కన్ఫ్యూజన్గా ఉంటుంది, తర్వాత మీకు బాగానే ఉంటుందిలేండి. 1 నుంచి 18 వరకే డిఫికల్ట్గా ఉంటుంది.
వచ్చే వారం నుంచి మనకి యేసు ప్రభు యొక్క జీవిత క్రమం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత యేసుని అంగీకరించలేదని ఎక్కడుంది చూడండి, 5వ వచనంలో చూడండి. తర్వాత గ్రహింపుకుండు, తర్వాత 10వ వచనం 11వ వచనం తెలుసుకోలేదు, తర్వాత అంగీకరించలేదని ఉంటుంది చూడండి. 11వ వచనంలో అంగీకరించలేదని ఉంటుంది, రైట్. అది తర్వాత దేవుని పిల్లలు మాత్రమే యేసుని అంగీకరించారు, వారికి ఇవ్వబడిన అధికారం దేవుని పిల్లలు అని ఎక్కడ ఉంది? 12వ వచనం. తర్వాత 13వ వచనం కూడా దేవుని పిల్లల గురించే రాయబడింది. ఇలా చూడండి, 1, 2, 3, 1, 2, 3, 4, 14 ఏమో అది అనమాట. చూడండి, అన్నీ వచ్చేసినట్టే చూడండి. ఓకే, అంటే ఒక క్రమంలో లేదు, అందువల్ల ఇది మిక్స్ అయింది, అటు ఇటు జిగ్జాగ్ అయిందనమాట. రైట్, ఈ వరుసలో మనం రాస్తే ఫస్ట్ 1, 2, 3, 14 ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుని వాక్యంగా పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు ఆదిలో ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, సమస్త సృష్టిని జరిగించాడు, ఆయనలో జీవం ఉంది, వెలుగు ఉంది, ఆ జీవాన్ని వెలిగినివ్వడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా మానవుడిగా వచ్చాడు అని చెప్పాడు. రైట్, మరి 6, 7, 8, 15 ఏం చెప్తుందంటే ఇదిగో ఆయన వచ్చాడు అనడానికి సాక్షి ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆయనే ఈయన అని చెప్పాడు అని చెప్తున్నాడు. తర్వాత 5, 10, 11 ఏమని చెప్తున్నాయి అంటే ఆయన రావడానికి వచ్చాడు కానీ యోహానేమో చెప్తాకి సాక్ష్యం ఇచ్చాడు కానీ నమ్మింది ఎవరూ నమ్మలేదు అని చెప్తున్నాడు. 5, 10, 11 ఏం చెప్తున్నాడు అంటే లోకం ఆయన్ని నమ్మలేదు అని చెప్తున్నాడు. తర్వాత 12, 13 ఏం చెప్తున్నాయంటే కొందరు అంగీకరించారు అన్నాడు. కొందరు అంగీకరించారు, ఆ కొందరే దేవుని పిల్లలు అని చెప్తున్నాడు. రైట్, ఇప్పుడు 16వ వచనం. ఒక్కసారి ఉన్నాడు. రైట్, చెప్పమ్మా. అక్కడ మనం చూద్దాం 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిను, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. రైట్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే 2 చెప్తున్నారు, ఇక్కడ 2 చూపిస్తున్నాడు. ఒకరు మోషే అని చెప్తున్నారు. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. రైట్, యేసు ద్వారా ఏమొచ్చింది? కృప ఏమొచ్చింది? సత్యం. రైట్, ఇంకేం తీసుకొచ్చాడు ఆయన? అయినాడా ఆల్రెడీ ముందు చెప్పాం కదా, జీవం. అది జీవాన్ని ఏమంటారు? వెలుగు. అది ఆయన తీసుకొచ్చాడు. సో యేసు ప్రభు తీసుకొస్తూ సమాజానికి, ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడంటే కృపని, సత్యాన్ని తీసుకొచ్చాడు, జీవాన్ని, వెలుగుని తీసుకొచ్చాడు. కానీ మోషే ఏం తీసుకొచ్చాడంటే ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం వల్ల ఏం కలిగింది? మానవాళికి శిక్ష కలిగింది. కానీ యేసు ప్రభు తీసుకొచ్చిన కృప వల్ల ఏం కలిగింది? మానవాళికి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కలిగింది, రక్షణ కలిగింది. కనుక ధర్మశాస్త్రం వల్ల మనిషికి
శిక్ష వస్తే యేసుప్రభు తీసుకొచ్చిన కృప వల్ల మనిషికి రక్షణ వచ్చింది. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం వల్ల శిక్ష ఏర్పడితే యేసుప్రభు తీసుకొచ్చిన కృప వల్ల మనిషికి రక్షణ అనేది వచ్చిందనమాట. దాన్ని చెప్తున్నాడు అనమాట. తర్వాత 18వ వచనం, ఇక యేసుప్రభు నుండి వచ్చే కృప, కృప వెంబడి కృప అంటే అర్థం ఏంటి? కృప వెంబడి కృప వస్తూనే ఉంటుంది. అంటే ధారాళంగా కృప అనేది వస్తూనే ఉంటుంది యేసులో. 18వ వచనం ఏం చెప్తుందంటే, యేసు కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి స్వరూపాన్ని బయలుపరిచాడు. కుమారుడే తండ్రి స్వరూపాన్ని బయలుపరిచాడు. అది చెప్తాడు. ఎవడనో ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. చూడలేదంటే ఏం చూడలేదు? ఆయన స్వరూపాన్ని, స్వభావాన్ని ఎవరో చూడలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఆయన బయలుపరచడం అంటే ఏంటి అర్థం? అంటే అందరికీ కళ్ళకు కనపట్టినట్టు చూపించాడనా? కాదు, ఆయన స్వభావాన్ని, స్వరూపాన్ని చూపించాడని అర్థం. ఎలా చూపించాడు? తన జీవితం ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా తండ్రిని బయలుపరిచాడని అర్థం. రైట్, ఇక్కడితో 18వ వచనం అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక మంచి విషయాలు చెప్పి పంపించేస్తాను 5 నిమిషాల్లో. ఈ మొదటి 18 వచనాల్లో యేసుప్రభు యొక్క జీవితాన్ని గురించి ఏమైనా ఉందా? ఏం లేదు. జీవిత చరిత్ర గురించి ఏమైనా ఉందా? లేదు. అంటే ఇది 18వ వచనం వరకు ఏంటంటే ఈ యోహాను సువార్తకి ఆయన ఇచ్చే ఇంట్రడక్షన్. ఎవరు? రచయిత అయిన యోహాను గారు ఇస్తున్న ఇంట్రడక్షన్ అనమాట. కిందటి వారం నేను ఇచ్చింది నా ఇంట్రడక్షను, యోహాను సువార్త గురించి నేను ఇచ్చిన ఇంట్రడక్షను. కానీ ఈరోజు ఇచ్చింది యోహాను గారే తన సువార్త కోసం ఆయన ఇచ్చిన ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరంటే ఇది అని. ఒక మాట చెప్పాలంటే యోహాను సువార్తను అంతటినీ ఆయన ఈ 18 వచనాల్లో చెప్పేశాడు. కానీ ఏమైనా అర్థమైందా? ఈరోజు క్లాస్ మీకు అర్థమైందా? బోరు కొట్టిందా లేదా? కదా. అందుకే అంటే యోహాను సువార్త అంతటినీ తీసుకొచ్చి 18 వచనాల్లో ఇరికించేశాడు అనమాట. ఒక్కలంగా చెప్పాడు. మనకి అని అర్థం అవుద్దా? అర్థం అవుద్దు. అందుకే ఇప్పుడు వివరంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఈ మిగతాదంతా కూడా ఈ 18 వచనాలే. మిగతా స్టోరీ అంతా కూడా ఈ 18 వచనాల్లో ఏదైతే క్లుప్తంగా చెప్పాడో దాన్ని ఇప్పుడు ఆయన ఎన్ని అధ్యాయాలు? 21. చూడండి, ఎన్ని? 21. 21. ఈ 21 అధ్యాయాల్లో వివరించుకుంటూ వచ్చాడు అనమాట. ఓకేనా? అందుకే మనకి 18 వచనాలు యోహాను సువార్త అంతటినీ ఒక 18 వచనాలు చెప్పేసరికి మనకు కొంచెం కష్టంగా అనిపించింది. అంతే, అంతకంటే రైట్. అయితే మీకు ఒక మంచి విషయం చెప్తానే. అదేంటంటే 18 వచనాల్లో మీరు ఎక్కడైనా గమనించండి, ఒక స్వారూప్యం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయానికి ఈ 18వ ఈ యోహాను సువార్త 1వ అధ్యాయానికి ఒక సారూప్యత ఉంది. అంటే నేను గమనించినప్పుడు దెర్ ఇస్ ఏ కంపారిజన్ అనమాట. అంటే ఆదికాండం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. అక్కడ కూడా ఏమని స్టార్ట్ అవుద్ది? అక్కడనే ఉంటుంది, ఆది అని ఉంటుంది. ఇక్కడ కూడా ఏమనుంది? ఆది అని ఉంది. అక్కడ ఏముంది? అక్కడ వెలుగు. అది అక్కడ ఏముంది? శూన్యము, చీకటి ఉంది కదా. చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నది. అంటే లోకమంతటా ఏం కమ్మి ఉన్నది? అక్కడ చీకటి. ఇక్కడ కూడా ఏముంది? ఇక్కడ కూడా లోకంలో ఏముంది? చీకటి. అక్కడ దేవుడు చేసింది ఏంటి? ఈ లోక సృష్టి, అంటే ఈ లోకం. ఇక్కడ కూడా మనకు కనపడుతుంది ఏంటి? లోకం. అక్కడ లోకం అంటే భూమి ఆకాశం. అక్కడ లోకం అంటే ఏంటి?
భూమి ఆకాశం, అందులో ఉన్న సమస్తం. ఇక్కడ లోకం అంటే ఏంటి? మనుషులు. అక్కడ లోకంలో అంతా ఫస్ట్ ఏముంది? చీకటి. రైట్. ఇక్కడ లోకంలో ఏముంది? చీకటి. ఆ చీకటి ఈ చీకటి ఏంటి? చీకటి అంటే అది భౌతికమైన చీకటి. ఇక్కడ చీకటి అంటే ఆత్మీయ చీకటి. అర్థమవుతుందా? నెక్స్ట్, అక్కడ దేవుడు చీకటిలో ఉన్నప్పుడు ఏం కలిగమన్నాడు? అమ్మా, వెలుగు కలగమన్నాడు. రైట్. ఇక్కడ కూడా లోకాన్ని వెలిగించడానికి ఎవరిని పంపిస్తున్నాడు? యేసుని. కనుక ఇక్కడ కూడా ఏముందంటే వెలుగు. రైట్. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆదిలో సృష్టించేసేటప్పుడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉంది, దేవుని ఆత్మ ఉన్నారు. మరి ఇక్కడ ఎవరున్నారు? మనిషిని వెలిగించడానికి ఎంతమంది పనిచేశారు ఇక్కడ? పంపినవాడు ఎవరు? తండ్రి. వెలిగే ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. వెలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ముగ్గురు పనిచేయాలి. లోకాన్ని వెలిగించాలంటే ఎవరు పనిచేయాలి? ముగ్గురు పనిచేశారు. ఇక్కడ ఆ లోకాన్ని వెలిగించడానికి ముగ్గురు పనిచేస్తే ఈరోజు మనుషులు అనే లోకాన్ని వెలిగించడానికి ముగ్గురు పనిచేశారు. ఇలా సారూప్యం ఉన్నారు. ఇంకేం చెప్పండి? ఇంకోటి చెప్పమంటారా? రైట్. అక్కడ 6వ దినాన ఎవరు పుట్టారు? మనుషులు పుట్టారు. ఇక్కడ ఎవరు పుట్టారు? దేవుని పిల్లలు పుట్టారు. అంటే పుట్టుక గురించి ఉంది. అక్కడ మనుషుల పుట్టుక గురించి ఉంది, ఇక్కడ క్రైస్తవుల పుట్టుక గురించి ఉంది. అక్కడ దేవుని స్వరూపం గురించి ఉంది, మనుషులకి ఇచ్చిన దేవుని స్వరూపం గురించి ఉంది. ఇక్కడ యేసు బయలుపరిచిన దేవుని స్వరూపం గురించి ఉంది. అక్కడ మొదటి ఆదాము గురించి ఉంది, ఇక్కడేమో కడపటి ఆదాము గురించి ఉంది. ఆయనే యేసుక్రీస్తు. ఇది రాసుంటే బాగుండేమో, టైం లేదని. నెక్స్ట్ వారం నేను రెడీ చేసి మీకు ఒక బాక్స్ లాగా రెడీ చేసి ఉంచుతాను. ఆదికాండం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని పోలుస్తూ నేను చెప్తున్నాను. అది ఆది గురించి రాయబడింది, ఇది కూడా ఆది గురించి రాయబడుతుంది. అది లోకం గురించి రాయబడింది, అంటే భూమి ఆకాశముల గురించి రాయబడింది. ఇక్కడ ఇది మనుషులు అనే లోకాన్ని గురించి రాయబడింది. అక్కడ మొదట చీకటి ఆవరించబడింది, ఇక్కడ కూడా మనుషుల్లో చీకటి ఆవరించబడింది. అక్కడ దేవుడు వెలుగును కలగమన్నాడు, ఇక్కడ కూడా దేవుడు వెలుగును పంపించాడు. అక్కడ ముగ్గురు పనిచేశారు. అలాగే ఈ నూతన సృష్టి కొరకు అది సృష్టి. ఇదేంటిది? యోహాను సువార్తలో ఉన్నది ఏంటండి? ఆది కాండంలో ఉన్నది సృష్టి గురించి, ఇక్కడ ఉన్నదేంటి? నూతన సృష్టి గురించి. అక్కడ మనుషుల పుట్టుక గురించి రాయబడింది, ఇక్కడ క్రైస్తవుల పుట్టుక గురించి రాయబడింది. అక్కడ మనుషులకు ఇవ్వబడిన దేవుని స్వరూపం గురించి రాయబడింది, ఇక్కడ యేసు బయలుపరిచిన స్వరూపాన్ని గురించి రాయబడింది. అక్కడ మొదటి ఆదాము గురించి చెప్పబడింది, ఇక్కడేమో కడపటి ఆదాము గురించి రాయబడింది. ఓకేనా? ఎవరన్నా అవకాశం ఉంటే మీరు రెడీ చేయండి బాక్స్ లాగా, లేదంటే నేనన్నా సిద్ధపరుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.